మంత్రివర్గం కాసేపట్లో సిద్ధరామయ్య నివాసంలో భేటీ కాబోతోంది. అక్కడి నుండి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కేశవ్ అందిస్తారు. కేశవ్, ప్రస్తుతం బెంగళూరులో పరిస్థితి ఎలా ఉంది? స్వాతి, మొత్తం అంటే ఈ కావేరీ జలాల నిప్పు మొత్తం నిన్న రాత్రే ఇదైంది. మొత్తం ఆ భారీ ఎత్తున గొడవలు, తర్వాత ఎక్కడ చూస్తే అక్కడ మంటలు చెలరేగుతూ కనబడించాయి. మొత్తం ఈ రోజు ఉదయాన్నే సేమ్ అలాగే కంటిన్యూ కావచ్చని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఉదయం నుంచి ఇప్పుడు బెంగళూరు ప్రశాంతంగా కనబడుతుంది. ఎందుకంటే సుమారు 10,000కు పైగా పోలీసుల్ని మోహరించడం జరిగింది. తర్వాత 16 పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో మొత్తం కర్ఫ్యూని విధించారు. తర్వాత ఏ ఒక్కరిని ఇద్దరు కలిసి రోడ్లో నడవడానికి కూడా వదలడం లేదు. మొత్తం అంటే మనకి ఇప్పుడు మొత్తం ఈ ఇష్యూ ఉన్న ప్రదేశాలు అంటే బెంగళూరులోని విజయనగరం, తర్వాత కెంగేరి, బ్యాటరాయపుర, తర్వాత లక్ష్మీ లేఅవుట్, తర్వాత ఈ మొత్తం ప్రాంతాలు అంటే ఇక్కడ బెంగళూరు నుంచి అంటే బెంగళూరు అవుట్ అంటే బెంగళూరు బయట సైడ్ నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ వెళ్ళే ప్రదేశము. ఎందుకంటే తమిళనాడు నుంచి పూణే తర్వాత హైదరాబాద్ కు వచ్చే వెహికల్స్ మొత్తం ఇదే రోడ్ లో వస్తాయి. మొత్తం అంటే ఈ మొత్తం ఈ కేపీఎన్ ట్రావెల్స్ నిన్న ఏది ఇక్కడ గొడవ జరిగిందో ఈ మొత్తం ఈ ఏరియాలో మొత్తం కర్ఫ్యూని విధించారు. మొత్తం ఇక్కడ ఎక్కడ చూసినా పోలీసుల కాపలాలో మొత్తం ఇది అంతా ఉంది. కానీ ఇది ఈ రోజు సెలవు ఉండడంతో మొత్తం ఎంప్లాయీస్ కానీ ప్రజలు మొత్తం అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. కానీ ఈ చాలా మందిని ఈ పోలీసులు కూడా అదుపులో తీసుకుని అరెస్టులు చేస్తున్నట్లు మనకి సమాచారం ఉంది. మొత్తం అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము. కానీ ఉదయం నుంచి కొంచెం బెంగళూరులో ప్రశాంతత కనబడుతుంది. కొంచెం వెహికల్స్ రావడానికి వెళ్ళడానికి కూడా పరిస్థితి కుదిరింది. కానీ ఈ మొత్తం దీన్ని రాత్రి మొత్తం సీఎం సిద్ధరామయ్య తన ఇంట్లోనే కూర్చొని మొత్తం ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అదుపు తప్పింది. కాబట్టి ఇక బెంగళూరు పోలీస్ కమిషనర్ మరియు డీజీపీ ఓం ప్రకాష్ ఇద్దరిని పిలుచుకొని భారీ ఎత్తున వాళ్ళకి కోటింగ్ ఇచ్చారు. దీంతో ఉన్నట్టుండి పోలీసులు అప్రమత్తమై మొత్తం ఇప్పుడు బెంగళూరుని పోలీసులు అదుపులో పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో సీఎం సిద్ధరామయ్య ఇంట్లో ఒక అత్యవసర సమావేశం జరుగుతుంది. మొత్తం ఆఫీసర్లు, తర్వాత కొంతమంది మంత్రులు, తర్వాత సీఎం సిద్ధరామయ్య కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే ఈ గొడవలకి తర్వాత ఇప్పుడు నడుస్తున్న పరిస్థితికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత మొత్తం అంటే ఇక్కడున్న ప్రజలకి మనం ఏం చెప్పాలి అనే దానిపైన ఒక మీటింగ్ జరుగుతుంది. మరి కాసేపులో ఈ మీటింగ్ ముగిసిన తర్వాత మొత్తం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడతామని చెప్తారు. కానీ అయినప్పటికీ కూడా 11 గంటల సమయంలో మరోసారి క్యాబినెట్ మీటింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ మీటింగ్ లో అంటే ఇక్కడ నిన్న జరిగినటువంటి గొడవలు కానీ తర్వాత ఇప్పుడు మండ్య కేఆర్ఎస్ డ్యాముల దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితిని ఎలా నివారించాలి అనే దానిపైన చర్చలు కూడా కొనసాగుతాయి. కానీ మొత్తం అంటే ఇప్పుడు బెంగళూరు అంటే నిప్పులో ఉంది. ఎప్పుడైనా కూడా ఏమన్నా సిద్ధరామయ్య బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే దానిపైన రియాక్షన్స్, తర్వాత ఈ సంఘాలు, కన్నడ సంఘాలు, రైతు సంఘాలు వాళ్ళు సాయంకాలం నుంచి ఏమన్నా ప్రొటెస్టులు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దానిపైన ఈ భయాందోళనలో ఇంకా భయంగానే బెంగళూరు వాసులు గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ కేశవ్.